కడప జిల్లా 1808వ సంవత్సరంలో ఏర్పాటైంది. అంటే 216 సంవత్సరాల కిందట కడప జిల్లా ఏర్పాటైంది. ప్రారంభంలో ఈ జిల్లా ముఖ్య కేంద్రం వచ్చేసి సిద్ధవటం కేంద్రంగా కడప జిల్లాను ఏర్పాటు చేయడం అయింది 1805వ సంవత్సరంలో. అప్పుడు తెలుగులో కడప జిల్లాని, ఇంగ్లీష్లో CUDDAPAH కడప అని కడప అది కూడా పెట్టడం జరిగింది. ఎందుకు ఆ పేరు పెట్టారంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప దేవుని కడప. ఆ కాలంలో తిరుమలకు పోయే వాళ్ళు భక్తులందరూ ముందు దేవుని కడపకు వచ్చి ఇక్కడ దర్శించుకొని ఇక్కడ విడిది చేసి తర్వాత వచ్చేసి తిరుమలకు పోయేవాళ్ళు. ఆ విధంగా తిరుమలకు తొలి గడప అని అంటారా, అటు కడప దేవుని కడప. కాబట్టి ఆ పేరుతో అటు వెంకటేశ్వర స్వామిని, ఇటు తిరుమలను, దేవుని కడపను స్మరించుకునే విధంగా కడప జిల్లాకు సిద్ధవటం కేంద్రంగా కడప జిల్లాను పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత సిద్ధవటం నుండి కడపకు 1812లో కేంద్రం మార్చడం జరిగింది. తర్వాత 2005లో CUDDAPAH బదులు KADAP అని చెప్పేసి సవరించడం జరిగింది. 2010లో కడప జిల్లాను పేరు తీసి వైఎస్ఆర్ జిల్లాను పేరు పెట్టడం జరిగింది. అప్పుడే చాలామంది వైఎస్ఆర్ కడప జిల్లా పెట్టండి, అటు 2 విధాలుగా వైఎస్ఆర్ జ్ఞాపకార్థము, అటు తిరుమల దేవుని కడప వెంకటేశ్వర స్వామి గుర్తింపుగా రెండింటిగా ఉంటుందని చెప్పేసి అప్పుడే నాతో పాటు అనేక మంది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది సఫలీకృతం కాలేదు. డెఫినెట్గా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కడపలో రిమ్స్ హాస్పిటల్ కానీ, రిమ్స్ కళాశాల కానీ, డెంటల్ కళాశాల కానీ, నర్సింగ్ కళాశాల కానీ, యోగి వేమన యూనివర్సిటీ, పొద్దుటూరులో వెటనరీ యూనివర్సిటీ, పులిందల్లో JNTU, IIIT ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయడం, తర్వాత తెలుగుగంగ, గాలేనగరి, హంద్రీనివా, గండికోట, ఇవన్నీ డెఫినెట్గా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా కోసం ఎంతో చేశారు. ఖచ్చితంగా ఆయన పేరు పెట్టడం అనేది గర్వకారణమే. కానీ అట్ ది సేమ్ టైం వెంకటేశ్వర స్వామి జ్ఞాపకార్థం ఉండే పేరును ఆ రెండు ఉంటే చాలా సమంజసంగా ఉంటుంది, ఉభయతారకంగా ఉంటుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటున్నారు. కాబట్టి పొట్టి శ్రీరాములు గుర్తు పెట్టుకుంటాం, నెల్లూరును గుర్తుగా ఉంది. అదేవిధంగా కోనసీమను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటున్నారు. కాబట్టి అంబేద్కర్ పేరుంది, కోనసీమ పేరుంది. ఆ విధంగా కడప జిల్లా పేరును కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా మారిస్తే ఉభయతారకంగా ఉంటుంది. ఆ విధంగా ఆలోచించమని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.